ఇంట్లో కూర్చొని నాకు ధ్యానం కుదురుతది అన్న పాయింట్‌తో అంటే ఇంటెన్షన్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. నా ఉద్దేశ్యం ఏముండే అంటే పంచాలి. నాకు ఎంత తెలుసో అంత పంచాలి అని చెప్పేసి నేను ఇంటెన్షనల్‌గా నేను చాలా ఫీల్ అయ్యాను. అలా చేసుకుంటూ అందరి ఇంటికెళ్ళాను. అందరి ఇంట్లలో కూర్చున్నాను. అందరి ఇంట్లలో పని చేసుకుంటూ, వాళ్ళ దగ్గర చేసుకుంటూ ఇది వాళ్ళకి ఏది అడ్డున్నాయో ఇప్పుడు మేడం చెప్పారు. వాళ్ళ ఇంట్లోకెళ్ళాను. వాళ్ళు ఏదైనా ఎక్స్‌క్యూజెస్ చెప్తే వాళ్ళ పని నేను చేసేదాన్ననమాట. అంటే వాళ్ళ ఇంట్లలో నేను బాసలు తోమాను, బట్టలు ఉతికాను. నాకు పిల్లలున్నారండి. నేను కూర్చోలేనండి. చిన్న చిన్న పిల్లలున్నారు అంటే వాళ్ళ పిల్లని నేను తీసుకునేదాన్ని. వాళ్ళ పిల్లలకి తినిపించేదాన్ని. వాళ్ళ ఇంట్లో నేను వంట చేసేదాన్ని. వాళ్ళకి మోషన్ ఎళ్ళినా, టాయిలెట్ పాస్ చేసినా అవన్నీ నేను కడిగేదాన్ని. వాళ్ళ ఇల్లంతా నేను శుభ్రం పెట్టేదాన్ని. ఒకవేళ ఐరన్ బాక్స్ చేసే మా ఇంటి దగ్గర ఐరన్ బాక్స్ అది ఐరన్ చేసేవారనమాట. నేను ఐరన్ చేసేదాన్ని. ఇంకొక వృత్తి ఉండేవాళ్ళు. ఆ వృత్తికి నేను సపోర్ట్ చేసేదాన్ని. డబ్బులు లేవు అనుకుంటే, "ఈ టైంలో మీకు లేవు గదా! సౌదలు లేవు గదా! నేను సౌదలు తెచ్చి పెడతాను. మీరు ఫస్ట్ ధ్యానంలో కూర్చోండి" అని చెప్పేసి నేను ప్రతి ఒక్కరి ఇంటికెళ్ళానండి. ప్రతి ఒక్కరికి ఈ ధ్యానాన్ని వాళ్ళకి పరిచయం చేసి, వాళ్ళని కూర్చోబెట్టి నేనొచ్చేదాన్ని.